ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనమన్నతలండి. ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే చేపలు నేర్పిన పాఠాలు. ఈ దినము చేపలు మనకి కొన్ని విషయాలు నేర్పిస్తున్నాయి. మరి ఆ విషయాలు మనందరం కూడా తెలుసుకొని చక్కగా ఆధ్యాత్మికంగా మనం బలపడదాము. మరి మూలవాక్యంగా మనం ఈరోజు వాక్య లేఖనం నుండి ఏం ధ్యానించుకుందామంటే యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. శరణతుడా మహోన్నతుడా సకలాశీర్వాదమునకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి ప్రభా, తండ్రి ప్రభా, నీ బిడ్డని ప్రభా నేను నిలబడి ఉన్నాను ప్రభా. నా నోట ప్రభా నీ మాట ఉంచి మీ బిడ్డలైన వారితో మీరే మాట్లాడండి ప్రభా. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినునని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ మాటలు శ్రద్ధగా విని ప్రభా మా ఆత్మీయంగా తండ్రి మేము అందరం ప్రభా బలపడులాగున నీ కృప చూపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, ఫలభరితంగా మీ బిడ్డలందరినీ మీరు ఉంచి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ నా తండ్రి, మరి ఈ దినము చేపల గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాము. మరి చేపలు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. అవేంటి అని అంటే యోబు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడి ఉంది ఏమనంటే సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. మనకి ఏం వివరిస్తున్నాయంట? చేపలు మనకి కొన్ని విషయాలను నేర్పిస్తున్నాయి. మరి అవేంటో ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మరి ఈరోజు నేను మీకు 4 విషయాలని చెప్తాను. మరందరూ కూడా జాగ్రత్తగా 4 చేపల గురించి చెప్తాను. మరి ఆ చేపలు మనకి ఏం చెప్తున్నాయో వాటి నుండి మనము కొన్ని విషయాలని నేర్చుకుని మనమందరం కూడా బలపడదామండి. మరి మొట్టమొదటిగా పెద్ద చేప. మొట్టమొదటిగా ఏంటండి? పెద్ద చేప. మరి బైబిల్ గ్రంథంలో మరి చేపల గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. మరి ఈ పెద్ద చేప గురించి మనందరికీ కూడా తెలుసు. అదేంటి అని అంటే దేవుని మాట వినిన చేప. ఏంటండి పెద్ద చేప? ఏంటి? దేవుని మాట వినిన చేపగా మనకి కనిపిస్తుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది ఏమనంటే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ తెలుసు, దేవుడు తన సేవకుడైన యోనా గారికి చెప్పిన విషయం ఏమిటంటే నీవు నినివే పట్టణానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించు, అక్కడ ప్రజలందరినీ కూడా రక్షించమని దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క యోనా గారు నినివే వెళ్ళకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, ఈయన నినివే వెళ్ళవలసిన ఓడను ఎక్కకుండా తర్షీషు వెళ్ళే పట్టణం యొక్క ఓడను ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించలేదో యోనా గారు ఎప్పుడైతే ఆ ఎక్కిన ఓడంతా కూడా మరి భయంకరమైనటువంటి ఆ యొక్క గాలుల ద్వారా నీరు అంతా కూడా ఆ ఓడంతా కూడా మొత్తం షేక్ అయిపోయి భయంకరమైనటువంటి ఆ యొక్క గాలులు ఆ సముద్రంలో మరి భయంకరంగా ప్రకృతి అంతా కూడా చూసి ఆ ఓడ నావికుడు అందరూ కూడా భయపడి మరి చీట్లు వేశారు. ఎవరో అక్రమం చేయడం ద్వారా ఈ కార్యము జరుగుతుంది అని చెప్పి మరి వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేయగా ఆ చీట్లలో నుండి ఎవరి పేరు వచ్చిందండి? యోనా గారి పేరు రావడం జరిగింది. ఎప్పుడైతే యోనా గారి పేరు వచ్చిందో అప్పుడు ఓడ నాయకుడు యోనా గారిని నెదుతున్నప్పుడు ఈ యొక్క యోనా గారు ఎక్కడున్నారు? ఒక మూలన ఆయన శుభ్రంగా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి ఓయి నిద్రపోతా, నీ ద్వారానే ఈ యొక్క గాలులు, ఈ యొక్క సముద్రము, ఈ ఉగ్రత మనం చోటు చేసుకున్నాం. ఎంత మాత్రం కూడా ఇది దేవునికి నువ్వు చేసినటువంటి అవిధేయత ద్వారానే వచ్చింది అని చెప్పి ఆ యొక్క ఓడ నావికుడు యోనా గారిని నీటిలో పడవేసినప్పుడు, సముద్రంలో పడవేసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క పెద్ద చేప ఏం చేసిందంటే ఆ ఓడ కిందకి ఎప్పుడైతే యోనా గారిని పడవేశారో వెంటనే పెద్ద చేప యోనా గారిని మింగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మింగిందంటే దేవుడు చెప్పిన మాట
మాట వినిన చేప కాబట్టి ఈ యొక్క చేప మింగి యేసయ్య చెప్పిన చోటికి యోన గారిని నినివే పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ ఒడ్డు దగ్గర విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము ఈరోజు చేపలు వింటున్నాయి, ప్రకృతిలో అన్నీ వింటున్నాయి, జంతువులు వింటున్నాయి, సముద్రం నాకు వణుకుతుంది, మీరు నాకు వణకరా, మీరు నా మాటకి లోబడరా అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని మాట జాగ్రత్తగా వింటారో వారిని దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ చేప దేవుని మాట వినింది. ఈరోజు వాక్యం విన్న మనం కూడా ఈ లోకంలో దేవుని మాటను మనం వినాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆయన ఏ పని చెప్తే అది మనం చెయ్యాలి. పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో మనము ఆయన మాట వింటూ ఆయన మాటలు జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకునే వారిగా మనందరం కూడా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడారు, అబ్రహామా, నీ స్వదేశమును, నీ బంధువులను, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, నేను ఎక్కడికి ఏ ప్రదేశాన్ని నడిపిస్తే అక్కడికి నువ్వు అక్కడ ఆగుమన్నప్పుడు ఆ యొక్క అబ్రహాము గారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ తన ఇంటి వారిని, తన స్వదేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టి మరి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళడం జరిగింది. దేవుడు అబ్రహాము గారిని ఎంతగా ఆశీర్వదించారంటే బహుగా దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కని మాట కూడా రాయబడి ఉంటుంది. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. అబ్రహాము గారు ఎవరి మాట విన్నారంటే దేవుని మాటను విన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుని మాటను మనం లక్ష్యం ఉంచేవారిగా, దేవుని మాటను వినేవారిగా మనం ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనందరము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ చేప దేవుని మాట విన్నది. అలాగే కానా వివాహంలో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి శిష్యులైన వారు దేవుని మాట విని యేసయ్య బాణలు పెట్టమన్నప్పుడు రాతి బాణలు పెట్టారు. యేసయ్య అందులో నీళ్లు పోయమన్నప్పుడు నీళ్లు పోసారు. అదేంటి ప్రభువా నీళ్లు పోయమంటున్నావు, నీటి ద్వారా ఎలా ద్రాక్షరసం వస్తుంది అని చెప్పలేదు, కానీ ఆయన ఏమైతే చెప్పారో అది వాళ్ళు చేశారు. దేవుని మాట విన్నారు గనుక దేవుని కార్యం అక్కడ అందరూ కూడా చూడగలిగారు. ఏమిటంటే మరి అద్భుతంగా నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మార్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా వివాహాలకు మనం వెళ్ళినప్పుడు ముందు మనకి మంచి భోజనాలన్నీ పెడతారు, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇంక అయిపోతూ వస్తాయి కాబట్టి మరి సాంబార్లో వాటర్ కలపడము అలా కొన్ని ఏం చేస్తూ ఉంటారు, అవి సరిపెట్టడం కోసం అలా చేస్తూ ఉంటారు కదా. కానీ అక్కడ వచ్చే పెళ్లి వారందరూ కూడా వచ్చిన వారందరూ అన్నారంటే ఏమనంటే, ముందు జబ్బు రసం ఇచ్చారు, ఇప్పుడు మంచి ద్రాక్షరసము, మధురమైన ద్రాక్షరసం ఇచ్చారని వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట విన్నారు కాబట్టి అంత అద్భుతమైన కార్యాలను అక్కడ వాళ్ళు చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా మనం దేవుని మాట విన్నప్పుడు మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితంలో, మన యొక్క ప్రతి విషయంలో దేవుని యొక్క కార్యాలు ఏదడితే అది మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆంద్రేయ గారు, పేతురు గారు, యేసుప్రభు వారు ఎక్కడైతే చేపలు పట్టడానికి వాళ్ళు రాత్రందే ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వాళ్ళకి ఎంత మాత్రం దొరకలేదు. కానీ యేసయ్య మాట చొప్పున వల వేయగా వల పిగులనంత విస్తారమైన చేపలు వాళ్ళకి దొరకడం జరిగింది. అదేంటి చేపలు పట్టే మాకే నువ్వు చెప్తున్నావా అని యేసయ్యకి ఎంత మాత్రం కూడా తిరిగేలేదు. అందుకే యోహాను సువార్తలో చక్కని మాట రాయబడి ఉంటుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. మనం దేవుడు చెప్పింది చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఈ నినివే పట్టణం అంతా రక్షింపబడడానికి కారణము ముఖ్యంగా యోనా గారు దేవుని మాట వినలేదు, కానీ ఈ చేప దేవుని మాట విని దేవుని మాటకు విధేయత చూపించి మరి ఈ యొక్క పెద్ద చేప యోనా గారిని మింగి 3 రోజులు ఉపవాసం ఉండి ఏం చేసిందంటే దేవుని మాట చొప్పున యోనా గారిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టమన్నారో అక్కడ విడిచిపెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో
కాలంలో ప్రజలందరూ కూడా రక్షింపబడ్డారు. ఈరోజు మనం కూడా దేవుని మాట వినడం ద్వారా అనేకమైన కార్యాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు మనము మన జీవితంలో చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏం చేయమంటున్నారో అది చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటున్నారో అక్కడికి వెళ్ళాలి. నిన్ను సేవ చేయమంటే మిమ్మల్ని సేవకు దేవుడు పిలుచుకుంటే మనం తప్పకుండా అన్నీ విడిచిపెట్టి దేవుని సేవ చేయాలి. ఏది దేవుడు చేయమన్నప్పుడు అది చేసినప్పుడు గొప్ప అద్భుత కార్యాన్ని మనందరం మన జీవితంలో చూసుకోగలుగుతాం. దేవునికి హల్లెలూయా. మరి మొట్టమొదటిగా పెద్ద చేప గురించి మీకు చెప్పాను. పెద్ద చేప ఏంటంటే దేవుని మాట వినిన చేప. యోనా గారిని మింగి దేవుడు విడిచిపెట్టమన్న చోట విడిచిపెట్టి దేవుని మాట వినినట్లుగా మనం వాక్య గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రెండవదిగా చిన్న చేప. ఫస్ట్ ఏంటండి, పెద్ద చేప గురించి చెప్పుకున్నాం. రెండవది చిన్న చేప. ఈ చిన్ని చేప గురించి మనం చూసినట్లయితే ఇది దేవుని కోసం పనిచేసిన చేపగా మనకు కనిపిస్తుంది. దేవుని కోసం ఏం చేసిందండి? పని చేసింది. మరి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన యెడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రాయబడి ఉంది ఏమనంటే యేసయ్య దగ్గరికి పన్ను చెల్లించమని మరి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. మరి అయితే దేవుడు అద్భుత కార్యము, దేవుడు ఆశ్చర్యకరుడు కనుక దేవుడు పేతురు గారికి చెప్తున్నారు, నీవు సముద్రంలోకి పోయి అక్కడ గాలం వేసి ముందు వచ్చిన చేపను తీసి ఆ చేప నోటిలో ఉన్నటువంటి ఆ యొక్క నాణెమును, షెకెలును తీసి మన యొక్క పన్నును చెల్లించమని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చేప దేవుని యొక్క పనిని జరిగించింది, దేవుని యొక్క అవసరతను తీర్చింది. ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే మనం కూడా దేవుని కోసము దేవునిలో వాడబడాలి, దేవుని పనిలో మనం నలిగిపోవాలి, ఆయన సేవలో మనం వాడబడాలి, దేవుని పని మనం చేయాలి. అదేంటి ఈ పని పాస్ట్గా చేసుకోవాలి కదా అని మనం అనకూడదు. కానీ సన్నిధికి వస్తున్న మనము, సన్నిధిలో ఆయన బిడ్డలమైన మనము పరమ తండ్రికి యేసయ్య ఎలా అయితే పరిచారం చేశారో, ఎలా అయితే దేవుని పని జరిగించారో, అలాగే మనకి దేవుడు అప్పగించిన పనిని మనం కూడా చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న మనమందరం కూడా తప్పకుండా ఆయన పని చేసేవారిగా ఉండాలి. దేవుడు మనకి ఏ పని అప్పగించారో, దేవుడు మీకు ఏ యొక్క టాలెంట్ని ఇచ్చారో అది మనం దేవుని సన్నిధిలో వాడాలి. ఇప్పుడు దేవుడు చక్కగా మీకు పాటలు పాడే స్వరంని ఇచ్చారనుకోండి, మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన కొరకు పాటలు పాడుతూ మరి ముందుగా వచ్చి ఆ పనిని మనం చేయాలి. అలాగే దేవుడు మీకు బాగా పరిచర్య చేసే తలంతు ఇచ్చారంటే మనం చక్కగా మన ఓపిక ఉన్నంత వరకు ఆయన పని చేసి మరి దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. అలాగే ఆయన పనిలో ఏ పని ఉందంటే ఆ పని, మరి ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అక్కడికి మనం ఆయన పనిలో వాడబడినప్పుడు దేవుడు యొక్క గొప్ప కార్యాలు మనందరం కూడా మన జీవితంలో చూడగలము. రెండవదిగా ఈ చిన్న చేప అంటండి, మరి పేతురు గారు యేసయ్య గారి యొక్క పన్ను చెల్లించడానికి మరి అవసరం పడింది. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుని పనిలో మనం వాడబడాలి, దేవుని సేవలో మనం వాడబడాలి. మనకి దేవుడిచ్చిన తలంతులను ఆయన కొరకు ఉపయోగించుకునే వారిగా మనందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కాల్చిన చేప. మొట్టమొదటిగా పెద్ద చేప, రెండవదిగా చిన్న చేప, అలాగే మూడవదిగా కాల్చిన చేప. మరి కాల్చిన చేప దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేపగా మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికై ఏం చేసిందండి? సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 24వ అధ్యాయము 41, 42, 43 వచనాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను.
వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మరి యేసుప్రభు వారు మరణానంతరము శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఎంత మాత్రం కూడా వాళ్ళకి నమ్మకం కలగట్లేదు. యేసయ్యనా లేకపోతే భూతం వచ్చిందా అన్నట్లుగా యేసయ్యని చూసి యేసయ్య వాళ్ళకి గాయాలు చూపిస్తున్నా, లేకపోతే ఇది నా శరీరమే, నేనే మీ యొద్దకు వచ్చానని అన్ని రుజువులు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎంత మాత్రం కూడా నమ్మట్లేదు. నమ్మలేనప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ అంటున్నారు ఏమనంటే, మరి ఏమైనా ఆహారము మీ యొద్ద ఉందా అని అడిగినప్పుడు మరి వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఏమిచ్చారండి యేసయ్యకి? కాల్చిన చేప ముక్కను ఇచ్చినప్పుడు యేసయ్య వారి ఎదుటే ఆ కాల్చిన చేప ముక్కను తిన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క చేప దేవునికై సాక్ష్యం ఇచ్చినటువంటి చేపగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే దేవునికై గొప్ప సాక్షులుగా, మరి దేవుని సేవలో మనం అనేక మందికి, నా జీవితం ఎలా ఉందంటే దేవుని కృపను బట్టని మనం అనేక మందికి మన జీవితాలను అనేక మందికి ఒక మాదిరికరంగా చూపించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దినము మన జీవితాలు కూడా దేవునికి సాక్షార్థంగా, మహిమార్థంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 4వదిగా మనం చూసినట్లయితే ఎండి చేప. ఏం చేప అండి? ఎండి చేప. ఈ ఎండి చేప దేవునిని ఘనపరిచిన చేపగా కనిపిస్తుంది. ఎండి చేప ఎలా కనిపిస్తుంది? దేవునిని ఘనపరిచిన చేపగా కనిపిస్తుంది. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత గొప్ప కార్యం అంటే, యేసుప్రభు వారు ఆయన ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డ ఆకలిగొని ఉన్నారు కాబట్టి వారందరికీ ఆహారం ఇచ్చుటకు ఏముంది అని అడిగినప్పుడు మరొక చిన్న పిల్లవాడు నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నప్పుడు ఆ 2 ఎండిన చేపలను, ఆ 5 రొట్టెలను యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు వాటిని ప్రార్థన చేయగా అనేక మందికి ప్రజల ఆకలిని తీర్చి దేవునికి అక్కడ ఘనత తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు నిన్ను ఉపయోగించుకుని ఎన్నో ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈరోజు మన జీవితాలని దేవునికి అప్పగిస్తున్నామండి. మనం దేవునికి అప్పగించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బట్టి ఘనమైన కార్యాలు జరగాలంటే ముందు మన జీవితాల్ని మనం దేవునికి అప్పచెప్పాలి. ఆ చిన్న పిల్లవాడి దగ్గర 2 చేపలు ఉండిపోయి ఉంటే దేవునికి అక్కడ ఘనత రాకపోదును. కానీ ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుని సన్నిధిలో దేవుని చేతికి ఇచ్చారో అప్పుడు అనేక మంది ఆకలిని తీర్చగా ఇంకా 12 గంపల ఆశీర్వాదము అక్కడ మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే మనం కూడా మరి దేవునికి మరి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఘనమైన కార్యం మనలో నుండి జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంచుమించుగా 6th క్లాస్ నుంచి మేము దేవుని వాక్యాలు చెప్పడం మొదలుపెట్టాం. ఎందుకంటే మరి చిన్న వయసు నుంచే మరి మా జీవితాల్ని దేవునికి అప్పగించుకున్నాం కనుక దేవుడు మమ్మల్ని అప్పటి నుండి కూడా చక్కగా దేవుని వాక్కు శక్తినిచ్చి వాడుకోవడం మొదలుపెట్టారు. మరి బయటికి వెళ్తే నేను చాలా భయస్తురాలిని. మరి కానీ ఎవ్వరు కూడా పనికిరాని వారిని కూడా దేవుడు ఇక్కడ నిలబెట్టుకుని వాడుకుంటాడు. ఎప్పుడంటే మన జీవితాలని దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఘనమైన పాత్రలుగా దేవుడు మనందరినీ కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక తండ్రి ఏంటండి తన కొడుకుని పిలిచి, నాకు చాలా అనారోగ్యంగా ఉంది, నేను మరణించేలా ఉన్నాను, కానీ మరణించేలోపు నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను, ఒక విషయం నీకు నేర్పించాలనుకుంటున్నాను అన్నప్పుడు తన తండ్రి దగ్గర ఏంటి నేర్పిస్తారని చెప్పి ఆ తండ్రి ఆ కొడుకు ఆసక్తిగా వింటున్నప్పుడు ఆ కొడుకుతో తండ్రి అంటున్నాడంటే ఏమనంటే, ఇదిగో ఈ వాచ్ అని చెప్పిస్తుంటే చనిపోయేటప్పుడు ఏ తండ్రి అయినా ఏం చేస్తారు?
ఆస్తులు అప్పగిస్తారు, ఏవేవో మంచి బంగారం వస్తువులన్నీ అప్పగిస్తారు. కానీ నా తండ్రి పాత పడిపోయిన వాచ్, అది వాళ్ళ తాతల నుంచి వస్తున్న వాచ్ని ఇదిగో నాన్న ఉంచుకో అని చెప్పిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క కొడుకులో ఆలోచన వచ్చింది మనసులో, కానీ ఎంత మాత్రం పైకి చెప్పలే, మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఆ యొక్క తండ్రి అన్నాడు ఏమనంటే, కొడుకు ఏం చేసుకున్నానా ఈ వాచ్ని అంటే, ఈ వాచ్తో నేను నీకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఏంటి అన్నప్పుడు, ముందు ఈ యొక్క వాచ్ని ఈ యొక్క కిరాణా షాప్, మామూలుగా షాపులు ఉంటాయి కదండి చిన్న షాప్స్, అక్కడికి వెళ్ళి ఈ యొక్క వాచ్ మీకు అమ్మాలనుకుంటున్నాను, దీనికి ఎంత ఖరీదు కడతారో వాళ్ళని అడిగన్నప్పుడు, మరి ఆ వాచ్ పట్టుకుని వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అన్నారంట, ఈ వాచ్ని చూసి ఈ వాచ్కి ఏం విలువ ఉంది, 5 రూపీస్ ఇస్తామని చెప్పి ఏం చేశారంటే, అడిగినప్పుడు సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసి తండ్రికి చెప్పాడు. డాడీ నేను ఈ వాచ్ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు నాకు 5 రూపీస్ ఇస్తానన్నారు అన్నప్పుడు తన తండ్రి అన్నాడంటే ఏమనంటే, అయితే ఈ యొక్క వాచ్ని ఒక మంచి బంగారం షాపుకి పట్టుకెళ్ళు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క కొడుకు తన తండ్రి దగ్గర నుంచి మళ్ళీ వాచ్ తీసుకుని బంగారం షాపు దగ్గరికి వెళ్ళాడు. బంగారం షాప్ వాళ్ళు చూసి, ఇది బాగానే ఉంది, మంచి వాచే, ఒక 200 రూపీస్ ఇవ్వగలం మీకు అని చెప్పి ఏం చెప్పారు, దానికి విలువ ఎంత కట్టారు, 200 రూపీస్ కట్టారు. ముందు కిరాణా షాప్లో ఒక 5 రూపాయలు ఇస్తా అన్న వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క బంగారం షాప్ దగ్గర తీసుకెళ్లేసరికి ఇది పాతకాలంది, 200 రూపీస్ ఇస్తామని చెప్పి మళ్ళీ పంపించారు. ఈలోపు ఈ కొడుకు వచ్చి తండ్రితో, డాడీ వాళ్ళు 200 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు అని చెప్పినప్పుడు ఈ తండ్రి, అయితే ఈసారి ఈ వాచ్ని ఒక పెద్ద మ్యూజియంకి తీసుకుని వెళ్ళు, మరి వాళ్ళు ఎంత ఇస్తారో చెప్పు అన్నప్పుడు ఒక మ్యూజియం తీసుకుని వెళ్ళి, ఇంకో ఈ వాచ్కి మీరు ఎంత విలువ కడతారని చెప్పినప్పుడు వాళ్ళు చూసి అన్నీ కూడా దానికి పరిశోధనలు చేసి వాళ్ళు అన్నారంటే ఏమనంటే, కొన్ని లక్షల రూపాయలు నేను ఇస్తాను, ఈ వాచ్ మీరు మాకు కావాలి, మాకు అవసరము, మాకు ఎందుకంటే ఇది చాలా పాతకాలమైన వస్తువు, మా మ్యూజియంలో మేము పెట్టుకుంటాం, కాబట్టి మీరు ఎంత అడిగినా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ కొడుకు తన తండ్రి దగ్గరికి సంతోషంతో వచ్చి, డాడీ 200 రూపాయలు ఇస్తాన్నారు, కానీ మ్యూజియంలో మనం ఎంత అడిగితే అంత ఇస్తానంటున్నారు, లక్షల్లో ఇస్తా అంటున్నారు అని చెప్పినప్పుడు తన తండ్రి తన కొడుకుకు ఒక విషయం చెప్పాడంట. దీని విలువ ఈ యొక్క చిన్న షాప్లో 5 రూపీస్ అవుతే, ఇంకొంచెం పెద్ద షాప్లో 200 రూపీస్ అవుతే, ఈ మ్యూజియంలో దాని విలువ ఎన్ని లక్షలుగా మారిందో చూసావా. ఈరోజు మనం కూడా అంతే, మన యొక్క లోకంలో మన జీవితాన్ని ఉంచుకున్నంత కాలం మన జీవితానికి ఒక విలువ లేదు, కానీ యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు ఘనమైన వారిగా ఆశ్చర్యకరుడు మన దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఘనమైన కార్యాలు మనలో నుండి దేవుడు జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయగా అనేక మంది స్వస్థతలు జరుగుతాయి, మనం ప్రార్థన చేయగా అనేక మంది కార్యాలు జరుగుతాయి. మరి ఇవన్నీ జరగాలంటే మన బ్రతుకులను, మన యొక్క ఎండిన కర్రని దేవుడు చిగిరించి ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవునికి ఫలభరితంగా మన జీవితాలు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించడం జరుగుతుంది. ఈరోజు మన జీవితాన్ని వంటి మన బ్రతుకుని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా జీవితం ఇది ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించినప్పుడు మధురంగా దేవుడు మారుస్తాడు. ఈ లోకంలో కన్నీటి జీవితం మనది, కానీ కన్నీటి జీవితంతో ఉన్న మనము, ప్రభువా నా జీవితాన్ని మరి నాట్యముగా మార్చన్నప్పుడు మరి నవ్వుతూ ఉండేలా నీకు నవ్వును కలగజేస్తానని ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఈ లోకంలో ఎందుకు పనికి రాని వారం అవ్వచ్చు, చనిపోదాం అనుకోవచ్చు, అనారోగ్యం పాలైపోయి ఉండొచ్చు, కానీ నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించినప్పుడు యేసయ్య నిన్ను అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము ఎప్పుడైతే ఎండి చేప దేవుని చేతిలోకి వెళ్ళిందో అది అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఆకలి తీర్చేదానిగా, యేసయ్యకి ఘనత తెచ్చే చేపగా మార్చబడింది. మరి ఈరోజు వాక్యం విన్న మనం కూడా ఈ లోకంలో ఉపయోగపడం, కానీ దేవునికి అప్పగించబడినప్పుడు అనేక మంది ఆకలి తీర్చగలము, అనేక మందికి సహాయపడగలము, అనేక మందికి దీవెనకరంగా సాక్షార్థంగా ఆయన పని మనం చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఘనమైన కార్యములు మనలో నుండి చేయబడాలంటే చనిపోయాక
చేయగలమండి? చనిపోయాక మీ పేరు పెట్టి కూడా మిమ్మల్ని ఎవరు పిల్లరు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో, అయ్యో పలానా ఆవిడ చనిపోయిందని ఆవిడ పేరు రాదు. అప్పటి నుంచి ఏమని అంటారు? ఆ శవం తీసి ఇక్కడ పెట్టండి, ఆ శవం తీసి అక్కడ పెట్టండి అని చెప్పి అంటారు. ఒకవేళ చనిపోయిన ఒక 10 నిమిషాల తర్వాత మీ మీద ఎంత ప్రేమ ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత ప్రేమ ఉన్న ఆవిడైనా సరే, ఒక్క 10 నిమిషాలు కూడా అక్కడ ఎక్కువసేపు నిలబడరు, వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. గల కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత మనకు విలువ లేదు. కానీ బ్రతికున్న మనమే దేవునికి ఉపయోగపడాలి, దేవుని సేవలో వాడబడాలి. ఆయనకి ఘనత తెచ్చే పనులు మన ద్వారా జరగాలంటే మన జీవితాన్ని ఈ ఎండిన చేప దేవుని చేతికి ఎలా అయితే వెళ్ళిందో చేతిలోనికి, అలాగే మన బ్రతుకులు కూడా దేవా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నువ్వు నీ సేవలో నన్ను వాడుకో ప్రభువా, ఎందుకు ఉపయోగపడిని నన్ను నువ్వు బహుబలంగా వాడుకో ప్రభువా అని ఈ దినం మన జీవితాన్ని మన దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 5 రొట్టెలు 2 చేపల ద్వారా దేవుడు అక్కడ గొప్ప ఘనమైన కార్యం జరగడం జరిగింది. ఇంకా 12 గంపల ఆశీర్వాదము అక్కడ మిగిలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలు, ఈ 4 చేపలు మనకి చాలా మంచి విషయాలు నేర్పించాయి కదండి. ఒకటి పెద్ద చేప మరి దేవుని మాట వినాలని, దేవుని మాట వింటే మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామని చక్కని మాటను మనకు వివరించింది. రెండవది చిన్న చేప. ఈ చిన్న చేప చెప్తుంది ఏమనంటే మనము దేవుని యొక్క పనిని చేయాలి, దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి, దేవుని సేవలో మనం నలిగిపోవాలి. దేవుడు మనకు ఒక భారం ఇచ్చారు, ఆత్మల భారము. ఆయన కొరకు మనం ఏం చేయాలంటే అనేక ఆత్మలు సంపాదించి ఆయన రాజ్యానికి అప్పగించే వారిగా ఉండాలి. అప్పుడు గొప్ప దీవెన మనందరం కూడా పొందుకోగలుగుతాం. ఈరోజు దేవుడు మనకి అప్పగించిన ఆత్మల భారము, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించనని ఈ టీవీలో వాక్యం చెప్పడం కూడా సరదాగా కోసం చెప్పట్లేదు, కానీ అనేక ఆత్మలు రక్షింపబడాలి. ఈ సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు, అనేక చోటికి దేవుని వాక్యం వెళ్ళడం ద్వారా అనేక మంది బలపడతారు, చక్కగా దేవుని మాటలు విని వాళ్ళు ఆశీర్వాదంగా మారుతారు, మరి మారు మనసు చెందుతారు అనేటువంటి ఆ యొక్క ఆతృతతో, ఆ యొక్క దేవుని పని చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పని జరిగించడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క ఆత్మల భారం కలిగి చక్కగా దేవుని సేవలో మనందరం కూడా వాడబడే వారిగా ఉండాలి. అలాగే మూడవదిగా కాల్చిన చేప కోసం చెప్పుకున్నాము. అది దేవునికి సాక్ష్యం ఇచ్చిన చేపగా కనిపిస్తుంది. మనం కూడా దేవునికై మనం గొప్ప సాక్షులుగా మనందరం కూడా వాడాలి. మరి భక్తుడైన పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నేను దేవుని పని చేస్తాను, మరి దేవుని కొరకు బ్రతుకుతానని ఆయన కొరకు గొప్ప సాక్షులుగా మనం నిలబడాలి. ఇప్పటికిప్పుడు వచ్చి ఎవరైనా మరి నువ్వు ఏసైని నమ్ముకున్నావా, మరి ఏసైని నమ్ముకున్న వాళ్ళు నేను చంపేస్తామంటే ఎంతమంది నిలబడతారండి? చాలామంది అక్కడి నుంచి మరి ఏం చేస్తారు, తొలగిపోతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం సాక్షులుగా నిలబడాలి, దేవునికై మనము నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉండాలి. అలాగే మరి 4వదిగా ఎండి చేప దేవునిని ఘనపరిచిన చేపగా కనిపిస్తుంది. మనం కూడా దేవుని ఘనపరచాలి. అది మీ ద్వారానే దేవుని నామం ఘనపరచబడాలంటే మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ 4 చేపలు మనకి నేర్పించిన ఈ యొక్క పాఠముల ద్వారా ఈ రీతిగా మనం కూడా జీవించి దేవుని నామానికి మహిమకరంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణుతుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా ఈ దినంనైనా ప్రభా చక్కని మాటలు ప్రభా మీరు మా అందరికీ వినిపింపచేశారు, మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నైనా ఏ చేపలు ప్రభా తండ్రి, సముద్రంలోని దాని చేపలను మీకు వివరించునని తండ్రి ప్రభు వాక్యం సెలవిస్తున్న ప్రకారము తని చక్కని మాటలు ప్రభా తండ్రి ఈ యొక్క చేపలు మాకు నేర్పించే ప్రభా. అటు రీతిగా మేమందరం కూడా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నైనా ఆత్మీయంగా బలపడే భాగ్యం అందరికీ దయచేయండి. నీ మాట వినేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నీకు సాక్ష్యం ఇచ్చేవారిగా ప్రభా, నైనా నీ పని మేము చేసేవారిగా ప్రభా మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. నీ బిడ్డలు ఒక ఘనమైన వారిగా మీరు వాడుకోండి ప్రభా. గొప్ప సాక్షార్థంగా మీరు వాడుకోండి అయ్యా తండ్రి ప్రభా. గొప్ప ఆశీర్వాదకరంగా నీ బిడ్డల నుంచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మా ప్రార్థన మీ పాదసని చేర్చుకుని మీరు మాత్రమే గొప్ప కార్యములు జరిగి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ లార్డ్.